ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఒక 10 మందిలో తీసుకుంటే దాదాపు 7 నుంచి 8 మంది వరకు కూడా ఈ డయాబెటీస్తో బాధపడుతున్నారు. అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, అసలు ఈ డయాబెటీస్లో ఉన్నటువంటి రకాలేంటి, మన ఆహార అలవాట్లను కూడా ఏ విధంగా ఈ షుగర్స్కి ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ విషయాల్ని కూడా ప్రస్తుతం మనతో పాటు సీనియర్ డాక్టర్ ప్రశాంతి రాజు గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ అట్ జనరల్ మెడిసిన్ అపోలోస్ జూబ్లీ హిల్స్. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఎక్కువ శాతం వరకు కూడా ఈ డయాబెటీస్ అనే దాంతో ఎక్కువగా పోరాడుతున్నారు. అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది? డయాబెటీస్ లేకపోతే మధుమేహం అనేది మన ఇండియన్స్లో చాలా. డయాబెటీస్ 2 రకాలు. టైప్ 1 డయాబెటీస్ అనేది మనకు పూర్తిగా బాడీలో ఇన్సులిన్ షుగర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనలో చాలా మందిలో ఉన్న అపోహ స్వీట్గా ఉన్నాయి తింటేనే మాత్రమే పెరుగుతుంది అని అంటారు. బాడీలో మనం తిన్న వెంటనే షుగర్ స్పైక్ అయిపోతుంది. స్పైక్ అయినప్పుడు మనకి ఇన్సులిన్ పని చేయాలి ఆ షుగర్ తగ్గించడానికి. లేకపోతే డయాబెటీస్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. ప్రెగ్నెంట్ మదర్కి డయాబెటీస్ ఉంటే అది బేబీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. ఇందులో నిజం ఉందంటారా? ఎవరైతే ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నారో ఆడవాళ్ళు, వాళ్ళ హెల్త్ని ముందే. సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే 20 వీక్స్ అయిన తర్వాత వాళ్ళకు షుగర్ ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే సో ఈ డయాబెటీస్ టైప్ 1 టైప్ 2 అనేది మనం జనరల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎర్లీ స్టేజ్లో ఎలా గుర్తించవచ్చు? అంటే టైప్ 1 డయాబెటీస్ చాలా అర్లీగా వస్తుంది. వీళ్ళకి వితౌట్ ఇన్సులిన్ దే కెనాట్ సర్వైవ్. కీటోన్ బాడీస్ అనేది. టైప్ 2 డయాబెటీస్లో సిపెప్టైడ్ కొంచెం నార్మల్గానే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది. హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. సాధారణంగా మన ఇళ్లలో చాలా వరకు కూడా బీపీ, షుగర్ అనేవి రెగ్యులర్ డిసీజెస్ లాగా అయిపోయింది. ఒక 10 మందిలో తీసుకుంటే దాదాపు 7 నుంచి 8 మంది వరకు కూడా ఈ డయాబెటీస్తో బాధపడుతున్నారు. అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది, అసలు ఈ డయాబెటీస్లో ఉన్నటువంటి రకాలేంటి, వాటి సిమ్టమ్స్ ఏంటి, వాటిని ముందుగానే మనం ఎలా గుర్తించగలము? ఎందుకు అనంటే షుగర్ని గుర్తించని సిచ్యువేషన్స్లలో మనం ఇన్సులిన్స్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలు ఈ ఇన్సులిన్స్ అనేది ఎప్పుడు వాడాల్సి వస్తుంది, మెడికేషన్ తోటి మనం ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అదేవిధంగా మన ఆహార అలవాట్లను కూడా ఏ విధంగా ఈ షుగర్స్కి ప్రభావితం చేస్తుంది, ఇవన్నీ విషయాల్ని కూడా ప్రస్తుతం మనతో పాటు సీనియర్ డాక్టర్ ప్రశాంతి రాజు గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ అట్ జనరల్ మెడిసిన్ అపోలోస్ జూబ్లీ హిల్స్. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో మ్యామ్, మన ఇళ్లలో చూస్తే ప్రతి ఒక్కరు అంటే ఎక్కువ శాతం వరకు కూడా ఈ డయాబెటీస్ అనే దాంతో ఎక్కువగా పోరాడుతున్నారు. అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది? డయాబెటీస్ లేకపోతే మధుమేహం అనేది మన ఇండియన్స్లో చాలా కామన్. ఈ మధ్య జరిగిన స్టడీస్లో బిలో 35 అంటే 35 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళల్లో షుగర్ శాతము 16.7 ఉంది అనేసి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అంటే చాలా చిన్న వయసులోనే డయాబెటీస్ అనేది మొదలవుతుంది మన ఇండియన్ పాపులేషన్లో. ఒకటేమో జెనెటిక్, మనము ప్రోన్ ఉంటాము. అంటే ఇండియన్స్లో థ్రిఫ్టీ జీన్ అని ఉంటుంది. దానివల్ల ఇండియన్స్లో కామన్గా షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మధుమేహం అనేది మన చాలా పాత స్క్రిప్చర్స్లో కూడా డిస్క్రైబ్ చేశారు. అప్పట్లో వాళ్ళకి మధుమేహం అనేది రాజులకి వస్తుంది, ఇట్స్ మోస్ట్లీ రిచ్ పీపుల్స్ డిజీజ్ అనేది అవగాహన ఉంది. కానీ ఇప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ ఇండియా ఈజ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే మన ఇండియాలో కొన్ని కోట్ల మందికి షుగర్ ఉంది. అది తెలుసుకున్న వాళ్ళల్లో షుగర్ ఇంకా తెలియకుండా మనకు చాలామందికి షుగర్ ఉంది అని ప్రీ డయాబెటీస్ అన్డిస్కవర్డ్, అంటే మనం ఇంకా టెస్ట్ చేసుకోలేదు, మనకు షుగర్ వచ్చే అవకాశం ప్రీ డయాబెటీస్ అంటారు, షుగర్ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ అంటారు. ఇవి ఉన్నాయి అనేది మనకు ఇంకా చాలామందిలో ఉన్నాయని మనకు తెలియదు. ఎందుకంటే చాలామంది టెస్ట్ చేసుకోరు, వాళ్ళకి షుగర్ ఉంది అని అనుకోరు. సో డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ ప్రస్తుతం అయితే.
కానీ జెనెటిక్గా మనం ప్రోన్ కూడా ఉన్నాము. డయాబెటీస్ 2 రకాలు. టైప్ 1 డయాబెటీస్ అనేది మనకు పూర్తిగా బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. అది ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉండొచ్చు. టైప్ 1 డయాబెటీస్ చాలా వరకు ఎర్లీగా చిన్నప్పుడే కనుక్కుంటారు. వీళ్ళల్లో ఒకటే ట్రీట్మెంట్ ఇన్సులిన్ లేకుంటే వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. షుగర్స్ చాలా ఎక్కువైపోతాయి, ఎందుకంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. తర్వాత కొంచెం పెద్ద వయసులో ఈ మధ్య కాలంలో అయితే టీనేజ్లో కూడా మనం టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాము. టైప్ 2 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంది, కానీ ఆ ఇన్సులిన్ గ్లూకోజ్ని దాన్ని మెటబలైజ్ చేయడం లేదు. అంటే మనం ఆహారం తినిన తర్వాత గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది, అది బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ అవుతుంది. బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ అయిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేసే హార్మోన్ ఇన్సులిన్ ఆ షుగర్ని అబ్జార్బ్ చేయడానికి రాదనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ పనిచేయడం లేదు. చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే ఒబేసిటీ అంటే ఊబకాయం. సో ఎవరికైతే వెయిట్ ఎక్కువ ఉన్నా, లేకపోతే చాలా వరకు మన ఇండియన్స్ కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి కొంతమందిలో, కానీ పొట్ట పెద్దగా ఉంటుంది. అది టిపికల్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో థిన్ లీన్ డయాబెటిక్స్ అంటాము. అండ్ చాలా వరకు ఒబీస్ డయాబెటీస్ ఉంటారు. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉంటుంది, కానీ ఇన్సులిన్ షుగర్ని మెటబలైజ్ చేయలేదు, అందుకని డయాబెటీస్ వస్తుంది. ఎర్లీ ఆనవాళ్ళు ఏంటంటే వెయిట్ పెరగడము. మీ పేరెంట్స్కి ఇద్దరికి షుగర్ ఉందనుకో, మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇద్దరికి ఉంటే 100% వస్తుంది, ఇద్దరిలో ఒకరు ఉంటే 50% ఉంటుంది. ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. మన నడుము కొలత ఎక్కువ అయితే కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మన మెడ సర్కంఫరెన్స్ కూడా చాలా వరకు వెయిట్ ఎక్కువైనందుకే ఇదంతా. ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, మన నెక్ వెనకాల ఫ్యాట్ డిపాజిట్ ఉంది, హంప్ లాగా కనిపిస్తుంటుంది. అట్లాగే వెనకాల నెక్ మీద బ్లాక్ కలర్డ్ వెల్వెటీ డిస్కలరేషన్ అవుతుంది, దాన్ని అకాంతోసిస్ నెగ్రిగాన్స్ అంటారు. ఇవన్నీ కూడా మనకు ఆనవాళ్ళు. ఒకటేమో వెయిట్ గెయిన్, ఇంక్రీజ్ నెక్ సర్కంఫరెన్స్ ఎక్కువైనందుకు, వేస్ట్ సర్కంఫరెన్స్, మన బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ BMI అంటాము, అది ఎక్కువైనప్పుడు, తర్వాత ఇన్ జనరల్ కూడా అబ్డామినల్ ఒబేసిటీ, పొట్ట పెద్దగా అయినందుకు, ఇవన్నీ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో ఇవి ఉన్నవాళ్ళు తరచుగా షుగర్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ఫాస్టింగ్ షుగర్ 126 mg/dL ఎక్కువ, ర్యాండమ్ షుగర్ 200 కంటే ఎక్కువ ఉన్న, 3 month యావరేజ్ HbA1c అంటాము, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్, అది 5.7 కంటే తక్కువ ఉంటే నాన్ డయాబెటీస్, అంటే డయాబెటీస్ మీకు లేదన్నట్టు. 5.7 నుంచి 6.4 వరకు ఉంటే ప్రీ డయాబెటీస్, అంటే మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అబౌవ్ 6.5 అండ్ 6.5 3 month యావరేజ్ HbA1c 6.5 అండ్ అబౌవ్ ఉంటే డయాబెటీస్, ఇది నిర్ధారణ. సో ఈ నిర్ధారణ అయిన తర్వాత షుగర్కి మనము ట్రీట్మెంట్, డైట్, ఎక్సర్సైజ్, వీళ్ళు ఏ స్టేజ్లో వాళ్ళ ఏ ఏజ్లో ఉన్నా కానీ లైఫ్ లాంగ్ డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి, లైఫ్ లాంగ్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. సో మ్యామ్, డైట్ అని అంటే ఇప్పుడు చాలా వరకు కూడా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చెప్తుంటారంటే డైట్ ఫాలో అవ్వాలి. షుగర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనలో చాలా మందిలో ఉన్న అపోహ స్వీట్గా ఉన్నవి తింటేనే మాత్రమే పెరుగుతుంది అని అంటారు. కానీ దానికి రీప్లేస్మెంట్గా ఇటు రైస్ మానేసి జోవార్ చపాతి అని ఇవన్నీ తింటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇంకా ఫెనిగ్రిక్ సీడ్స్ అని ఫెనిగ్రిక్ పౌడర్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో నిజంగానే ఇదంతా కూడా మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయంటారా? అంటే ఇప్పుడు మీ పేరెంట్స్కి ఇద్దరికి షుగర్ ఉందనుకోండి, మీకు అప్పుడు మీరు ముందు జాగ్రత్త చర్యగా మీరు ఈ ఫెనుగ్రిక్ సీడ్స్ తీసుకున్నా కానీ, లో GI అంటే దేర్ ఆర్ 2 different types of foods అండి. హై గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్. హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఆల్ వైట్, లైక్ షుగర్, వైట్ ఫ్లోర్, మైదా,
ఈవెన్ రైస్ కూడా రైస్, వైట్ రైస్ అంటే మనము పాలిష్డ్ రైస్, పాలిష్డ్ రైస్ ఎక్కువ ఇవన్నీ శాతం కూడా తీసుకుంటాం. మనకు షుగర్స్ వెంటనే అంటే బాడీలో మనం తిన్న వెంటనే షుగర్ స్పైక్ అయిపోతుంది. స్పైక్ అయినప్పుడు మనకి ఇన్సులిన్ పని చేయాలి ఆ షుగర్ తగ్గించడానికి. లేకపోతే ఏమవుతుంది, షుగర్ హై లెవెల్ ఆఫ్ షుగర్స్ మన సెల్స్ లో ఉండి గ్లూకోటాక్సిసిటీ అంటాం. అంటే మన షుగరే మనకు సెల్స్ ని ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల నరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ మన హై షుగర్స్ వల్ల డ్యామేజ్ అవ్వచ్చు. సో మీరు వినింటారు, కాళ్ళల్లో మంటలు ఉన్నాయి, కాళ్ళల్లో స్పర్శ పోయింది, నడుస్తే బాగా కాళ్ళు పీకేస్తున్నాయి అంటే రక్త ప్రసరణకి కాళ్ళకి లేవన్నమాట. అట్లా ఒకటి. తర్వాత స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. సో డయాబెటీస్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. సో హార్ట్ డిజీజ్ రావచ్చు, అంటే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. స్ట్రోక్ రావచ్చు. అది మీ తర్వాత మీ కాళ్ళల్లో చేతులలో ఉండే బ్లడ్ వెజల్స్ నారో అయిపోవచ్చు, అంటే మీకు రక్త ప్రసరణ సరిగా ఉండదు. వాస్కులర్ పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ అంటాము. అట్లాగే మీ కళ్ళల్లో రెటినోపతి రావచ్చు. తర్వాత క్యాట్రాక్ట్ ఫార్మేషన్ చాలా కామన్. గ్లకోమా అనేది చాలా కామన్ డయాబెటిక్ పేషెంట్స్లో, అంటే ఎర్లీ ఏజ్లోనే వస్తుంది మీ షుగర్ కంట్రోల్ లేకపోతే. తర్వాత రెటినోపతి వల్ల బ్లైండ్నెస్, గ్లకోమా వల్ల బ్లైండ్నెస్ వెరీ కామన్. అట్లాగే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. కిడ్నీస్లో కిడ్నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనకు రాకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తగా మనం వెయిట్ పెరుగుతున్నప్పుడు మనం వెయిట్ తగ్గడానికి ప్రయత్నం చేయాలి. మనం తీసుకునే ఆహారం లో GI, అంటే మీరు అన్పాలిష్డ్ రైస్ ఉంటుంది, బ్రౌన్ రైస్ ఉంటుంది, ఇప్పుడు మన మిల్లెట్స్ అనేవి, ఇవన్నీ మన పూర్వీకులు తిన్నవి. మనము ఈ రీసెంట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, ఫ్యూ డెకేడ్స్ నుంచి మనం పాలిష్డ్ రైస్ తీసుకోవడము, దాంట్లో న్యూట్రియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అన్పాలిష్డ్ రైస్లో మనకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అది స్లోగా మెటబలైజ్ అవుతుంది. అంటే మనకు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అంటే మనం తిన్న ఆహారము స్లోగా అబ్జార్బ్ కావాలి. స్లోగా అబ్జార్బ్ అయ్యి స్లోగా షుగర్ రిలీజ్ అవుతే మనకు అప్పుడు ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది, గ్లూకోజ్ని మెటబలైజ్ చేస్తుంది, మనకు శక్తిని ఇస్తుంది. కానీ మనకు ఒకవేళ షుగర్ హై అయిపోయింది అనుకోండి, మనకు చాలా ఫెటీగ్ అనిపిస్తుంది. చాలా వరకు పేషెంట్స్ వాళ్ళ షుగర్ ఎప్పుడు చెక్ చేస్తారంటే అరికాళ్ళు మంటలు వస్తున్నాయి, చాలా టైర్డ్ అయిపోతున్నాము, వెయిట్ లాస్ వస్తుంది, మాకు వెయిట్ తగ్గిపోయినాము అని ఆ స్టేజ్లో షుగర్ టెస్ట్ చేసుకుంటారు. అది చాలా లేట్. అంటే మీ షుగర్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. బికాజ్ బాడీలో హై షుగర్స్ ఉండడం వల్ల మనకు షుగర్ వల్ల బాడీ సరిగా పనిచేయడం లేదు, అండ్ నరాలు చచ్చిపోతున్నాయి. తర్వాత మంటలు ఇవన్నీ కూడా దాని కాంప్లికేషన్. తర్వాత వెయిట్ లాస్ ఎందుకు అవుతుంది అంటే బాడీలో మనకు షుగర్ ఎక్కువైనప్పుడు మజిల్ లాస్ అయిపోతుంది, మజిల్ బాగా పోతుంది వాళ్ళకి. అట్లాంటప్పుడు వెయిట్ కూడా తగ్గిపోతారు. అండ్ టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇట్లా అయినప్పుడు వాళ్ళకి న్యాచురల్గా ఫెటీగ్ అనేది, నీరసత్వం అనేది, ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. హై షుగర్స్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది, అంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. కొంతమందికి దెబ్బ తగులుతుంది, ఆ దెబ్బ మానదు, చాలా రోజుల వరకు అలానే ఉంటుంది షుగర్ పేషెంట్స్ కి అని అంటారు. ఇంకా లేట్ పేషెంట్స్, ఇంకా మరి కొంతమంది అయితే పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ ఏదైతే ఉంటుందో, రక్త ప్రసరణ కాళ్ళకి కానీ చేతులకు లేనప్పుడు గ్యాంగ్రీన్ అని ఫామ్ అవుతుంది. అంటే పెరిఫరల్గా మన దెబ్బ తగిలిన తర్వాత హీల్ కాకుండా ఆ ఏరియానే పూర్తిగా స్కిన్ కానీ మజిల్స్ కానీ అన్నీ దే విల్ డై ఆఫ్. అంటే ఆ ఏరియాలో రక్తం ఉండదు, గ్యాంగ్రీన్ అంటారు. అప్పుడు మనకు ఆ పర్టికులర్ టో కానీ అది తీసేయాల్సి వస్తుంది, లైఫ్ సేవింగ్. లేకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో మెయిన్ థింగ్ ఆ లెవెల్ వరకు మనం రాకూడదు. మనం ఏదో మెంతులు తింటున్నాము, మనము ఇట్లా పొద్దున్నే ఉదయాన్నే లేచి లెమన్ జ్యూస్ విత్ హనీ తీసుకుంటున్నాము, మాకు షుగర్ రాదు, మేము స్వీట్లు తినము, షుగర్ తీసుకోము, కాఫీలోనే తీసుకుంటాము, అట్లా అనుకోవడం కాదు. మనం తినే ప్రతి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటాయి. మీరు చాక్లెట్ తిన్నా కార్బోహైడ్రేట్ ఉంటుంది, తర్వాత మీరు రైస్ తిన్నా, చపాతీ కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్, కానీ దాన్ని పరిమిత లిమిట్లోనే తీసుకోవడము మనకు ఇంపార్టెంట్.
సో ఈ మధ్య కాలంలో నేను గమనించింది ఏంటంటే యంగ్స్టర్స్ ఇప్పుడు వాళ్ళు చాలా ఎర్లీగానే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు వేరే సిటీస్కి మూవ్ అవుతున్నారు. అక్కడ ఉండే సిటీస్లో ఉండే కల్చరు చాలా వరకు హైదరాబాద్లో మేము చూసే యంగ్ 25-26 ఇట్లాంటి ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా డయాబెటీస్. సో రీసెంట్గా కూడా ఒక అబ్బాయి చూస్తే ఒబిసిటీ ఉంది, అంటే BMI 28-29 ఉంది. చూడగానే అంత నలుపు అనమాట, మెడ అంతా నలుపు ఉంది, అది ఆల్రెడీ ఇండికేషన్. తర్వాత వాళ్ళకి పొట్ట కూడా పెద్దగా ఉంది, ఆ అబ్బాయికి కొంచెము మేడం అలసటగా అనిపిస్తుంది అనేసి హెల్త్ చెకప్ చేయించుకుందామని వచ్చామని చూస్తే వాళ్ళకి షుగర్స్ చాలా ఎక్కువ ఉంది. ఫ్యామిలీలో హిస్టరీ లేదనమాట. ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి అంటే 5 years నుంచి వర్క్ స్టార్ట్ చేసి డైలీ బయట తింటున్నాడు, ఆయిలీ ఫుడ్, బాగా ఫ్రైడ్ ఫుడ్స్, ఆల్కహాల్ తీసుకోవడము, ఇవన్నీ అలవాట్లు అనమాట వీళ్ళకి. అండ్ నో ఎక్సర్సైజ్. జాబ్ చాలా డిమాండింగ్గా ఉంది, మేము ఎక్సర్సైజ్ అసలు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు కూడా చేయడం లేదు. సో న్యాచురలీ వీళ్ళకు తినే ఆహారం అంతా ఫ్యాట్ లాగా మారుతుంది, ఫ్యాట్ లాగా మారి వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎక్సర్సైజ్ లేనప్పుడు ఇన్సులిన్ పనిచేయదు, సో న్యాచురల్లీ వాళ్ళకు షుగర్ అబ్జార్ప్షన్ సరిగా ఉండదు, దాన్ని మెటబాలిజం కూడా ఉండదు, అట్లా వీళ్ళు డయాబెటిక్ అవుతున్నారు. సో చాలా మందికి మనం రీసెంట్గా చూసింది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ వెరీ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్. స్ట్రెస్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు షుగర్ ఎక్కువ అయ్యే అవకాశం, ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు షుగర్ని కంట్రోల్ చేసే కొన్ని హార్మోన్స్ ఉంటాయి అదర్ దెన్ ఇన్సులిన్, అవి మనకు స్ట్రెస్లో ఎక్కువైపోతుంది. అవి ఏం చేస్తాయంటే ఇంకా షుగర్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు బాడీలో చేస్తాయి, గ్లూకోనియోజెనిసిస్ అంటాం అనమాట. కార్టిజాల్ ఇట్లాంటివన్నీ స్ట్రెస్ హార్మోన్స్, ఇవి ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేయడానికి లివర్ని ప్రేరేపిస్తాయి అన్నమాట, గ్లూకోనియోజెనిసిస్ అంటారు. సో అందువల్ల స్ట్రెస్లో ఉన్న వాళ్ళకు కూడా షుగర్ వచ్చే అవకాశం చాలా కామన్. మెయిన్ కారణం ఏంటంటే నో ఎక్సర్సైజ్ అండ్ వెరీ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, నిద్రపోరు, అండ్ దే ఆర్ ఆల్వేస్ గ్లూడ్ టు ద కంప్యూటర్, దే డోంట్ ఈవెన్ మూవ్ అనమాట. సో మ్యామ్ ఇప్పుడు అంటే జనరల్గా ఆ అడల్ట్ ఏజ్లో వస్తుంది 20-26 అంటే సరే ఫుల్ లైఫ్ స్టైల్లో చేంజ్, ఫుడ్ హ్యాబిట్స్లో చేంజ్ అనుకుందాం. కానీ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నది ఏంటి అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్కి డయాబెటీస్ ఉంటే అది బేబీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు. ఇందులో నిజం ఉందంటారా? ఆఫ్ కోర్స్ ఇది ఇప్పుడు మోస్ట్ కన్సర్నింగ్, ఎందుకంటే ఆడవాళ్ళ హెల్త్ వాళ్ళ పుట్టబోయే బిడ్డకి చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నారో ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ని ముందే జాగ్రత్తగా చూసుకొని ముందే హెల్త్ చెకప్ చేయించుకొని, వాళ్ళు షుగర్ ఉండే అవకాశం ఉందనుకోండి, అంటే వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉంది, ఫ్యామిలీలో షుగర్ ఉంది, వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ ఏం చేయడం లేదు, ఆహారం సరిగా తీసుకోవడం లేదు, వీళ్ళకు జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వెరీ కామన్. సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే 20 weeks అయిన తర్వాత వాళ్ళకు షుగర్ ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ సేమ్ అనమాట, రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతున్నప్పుడు బాడీ అది కోప్ చేయడం లేదు, ఎందుకంటే హార్మోన్స్ ఏవైతే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఉంటాయో అవి చాలా వరకు ఇన్సులిన్ని సప్రెస్ వర్క్ చేయకుండా ఆపుతాయి, అట్లా అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, వీళ్ళలో జెస్టేషనల్ డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం. బిఫోర్ 20 weeks వాళ్ళు 24 weeks లోపల వీళ్ళు షుగర్స్ హై అయిపోతే డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అవుతుంది. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే బేబీకి మదర్ నుంచే ఆహారము సప్లై అవుతుంది. సో 8 weeks ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ లోపల ఉండే అండానికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే శక్తి ఉంటుంది. ఎట్లయితే హార్ట్ బీట్ మనం చూస్తామో 8 weeks నుంచి, అట్లాగే వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే శక్తి ఉంటుంది. మదర్ది షుగర్ అంటే ఫాస్టింగ్ అయినా బిఫోర్ టేకింగ్ మీల్స్ అయినా మోర్ దెన్ 90 ఉన్నా కానీ తిన్న తర్వాత 2 hours 120 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే, బికాజ్ తల్లి బ్లడ్ పూర్తిగా బేబీ బాడీలో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి బేబీలో చేంజెస్ వస్తాయి. వాళ్ళకు కొన్ని డిఫెక్ట్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, ఒక్కోసారి లోపలనే చనిపోయే హై షుగర్స్ మదర్కి ఉంటే లోపల చనిపోవచ్చు, స్టిల్ బర్త్ కావచ్చు, వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డెలివరీలో బిగ్ బేబీ అయిపోతారు, వాళ్ళకి న్యాచురల్ డెలివరీ అవ్వదు.
ప్రీ ఎక్లాంసియా అంటే బీపీ వచ్చే అవకాశం మదర్కి ఉంటుంది. బేబీకి లోపల వీళ్ళకి హై షుగర్స్ ఎక్స్పోజ్ అయినందుకు బాడీలోనే ఎపిజెనెటిక్ చేంజెస్ అవుతుంది. అంటే ఎపిజెనెటిక్ చేంజెస్ ఏంటంటే ఈ హై షుగర్స్ ఎక్స్పోజ్ అయిన బిడ్డ రేపొద్దున పుట్టిన తర్వాత వాళ్ళకి ఒబేసిటీ ఆర్ ఊబకాయం చైల్డ్హుడ్లోనే వస్తుంది. వీళ్ళకి ఎర్లీ ఏజ్లోనే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి బీపీ కానీ హార్ట్ డిజీజ్ కానీ ఇవన్నీ మనకు ఇట్లా హై షుగర్స్ మదర్ వూమ్లోనే ఎక్స్పోజ్ అయినందుకు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ రీప్రోగ్రామింగ్ ఇన్ ద వూమ్ అనమాట బేబీకి. సో హెల్దీ మదర్ ఉంటే ఇవన్నీ కావు. షుగర్స్ కంట్రోల్లో ఉంటుంది, బేబీకి ఈ అబ్నార్మల్ షుగర్స్ ఎక్స్పోజ్ కావు, బేబీ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాదు. దట్ ఈస్ న్యాచురల్. కానీ బేబీకి హై షుగర్స్ ఎక్స్పోజ్ అయ్యి బేబీ ప్యాంక్రియాస్ పనిచేయడం మొదలుపెట్టి సెల్యులర్ చాలా డ్యామేజ్ అవుతుంది అనమాట. అట్లాంటి బిడ్డలకి చైల్డ్హుడ్ ఒబేసిటీ రావడము అండ్ షుగర్ అర్లీగా బీపీ అండ్ హార్ట్ డిజీజ్ వచ్చే అవకాశం ఎర్లీ ఏజ్లో చాలా కామన్. సో ఇప్పుడు నేను బికాజ్ ఫీమేల్ ఫిజిషియన్ కాబట్టి నేను చూసేది ఈ కేసెస్ చూస్తూ ఉంటాను. ఆడవాళ్ళకు ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు కానీ పెళ్ళైన అమ్మాయిలకు కానీ బిఫోర్ ప్రెగ్నెన్సీ వాళ్ళు హెల్త్ చెకప్ చేయించుకొని వాళ్ళ అన్నీ కంట్రోల్ అంటే వెయిట్ తగ్గి బాగా న్యూట్రిషియస్ డైట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తాను. అండ్ ఈవెన్ అర్లీ ప్రెగ్నెన్సీలో కూడా మేము జెస్టేషనల్ డయాబెటీస్ నేను ట్రీట్ చేస్తాను. వాళ్ళలో కూడా బాగా స్ట్రిక్ట్గా వాళ్ళకు ఇన్సులిన్ టాబ్లెట్స్ ఒక లేటెస్ట్ స్టేజ్ ఆఫ్ దీంట్లో మనం టాబ్లెట్స్ పెట్టొచ్చు. కానీ ఇన్సులిన్ ఈజ్ ద మోస్ట్ కామన్ మెడిసిన్ యూజ్డ్ టు కంట్రోల్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో మ్యామ్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాము డయాబెటీస్ 2 టైప్స్ ఉంటాయని. సో ఈ డయాబెటీస్ టైప్ 1 టైప్ 2 అనేది మనం జనరల్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని మనం ఎర్లీ స్టేజ్లో ఎలా గుర్తించవచ్చు? అంటే టైప్ 1 డయాబెటీస్ చాలా అర్లీగా వస్తుంది. వీళ్ళకి వితౌట్ ఇన్సులిన్ దే కెనాట్ సర్వైవ్. కీటోన్ బాడీస్ అనేది యూరిన్లో హై షుగర్స్ ఉంటాయి వీళ్ళకి. దెన్ దెర్ ఆర్ మెనీ సి పెప్టైడ్ లెవెల్స్ అని ఉంటుంది. సి పెప్టైడ్ లెవెల్స్ నెగ్లిజిబుల్ ఉంటాయి టైప్ 1 డయాబెటీస్లో. సో వాళ్ళకంటే సి పెప్టైడ్ లెవెల్స్ మనకి ఏం చెప్తాయంటే బాడీలో ఇన్సులిన్ ఎంత ఉంది అనేది చెప్తుంది. టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉండదు. సో న్యాచురల్లీ ఇట్ ఈస్ వెరీ లో. టైప్ 2 డయాబెటీస్లో సి పెప్టైడ్ కొంచెం నార్మల్గానే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద ఇన్సులిన్ లెవెల్స్. సో ఈ రెండు డిఫరెన్షియేట్ చేయడానికి మనము ఇది యూస్ చేయొచ్చు ఈ బ్లడ్ టెస్ట్. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కొంతమందికి ప్యాంక్రియాటైటిస్ అని ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్లోనే మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బీటా సెల్స్ నుంచి. అది డ్యామేజ్ అయింది అనుకోండి వాళ్ళకి ఇన్సులిన్ షుగర్ వచ్చేది అవుతుంది అవకాశం ఉంది. ఇది ఇంకో టైప్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. మోస్ట్ కామన్ మన ప్రస్తుతం అయితే టైప్ 1 డయాబెటీస్ కంటే టైప్ 2 డయాబెటీస్ మోస్ట్ కామన్ అడల్ట్స్లో యంగర్ జనరేషన్ నుంచి అడాలసెంట్స్ నుంచి ఉంది అనమాట. సో ద బెస్ట్ వే టు కంట్రోల్ టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే ముందు నుంచి మనకు రిస్క్ ఉందంటే మనం ముందు నుంచే డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి. డయాబెటిక్ డైట్ అంటే లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్, లో ఆయిల్ ఫుడ్ అనమాట. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాల్సింది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన ఇన్సులిన్ మనకు ప్రొడక్షన్ బాగా అవుతుంది, షుగర్ బాగా మెటబలైజ్ అవుతుంది. వాళ్ళకు ఎక్సర్సైజ్ డైలీ చేసే వాళ్ళకు షుగర్ వచ్చే అవకాశం తక్కువ. ఎక్సర్సైజ్ చేసే డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ వరకు వెళ్ళే అవకాశం తక్కువ. సో ఒకటి గుర్తుంచుపెట్టుకోవాలంటే ఎంత ఎర్లీగా డయాబెటీస్ వస్తే మీకు డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఇప్పుడు మీకు 26 yearsలో డయాబెటీస్ ఉంటే నౌ ఇండియన్ లైఫ్ ఎంతవరకు ఉంటుంది 75 వరకు ఉంది. సో 25 అంటే 50 years యు ఆర్ లివింగ్ విత్ డయాబెటీస్. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 50 yearsలో మనం ఎంత స్ట్రాంగ్గా ఎంత బాగా చేసుకున్నా కానీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం మనకు 50 yearsలోనే స్టార్ట్ అవుతుంది. డయాబెటీస్ సరిగా కంట్రోల్ లేకపోతే 10 years లోపల మనకు కాంప్లికేషన్స్ ఏదైతే చెప్పామో హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, హై బీపీ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్, లాస్ ఆఫ్ విజన్, ఇవన్నీ మనకు అర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. అవి అన్నీ ఇర్రివర్సిబుల్, మనం ఏం చేయలేము ఆ టైంలో. సో మనకు షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది అని తెలిసినప్పుడు అయినా కానీ ప్రస్తుతం అయితే నేను ఏ పేషెంట్ని చూసినా బ్లడ్ టెస్ట్ రాస్తున్నప్పుడు వాళ్ళకి ర్యాండమ్ షుగర్ రాసేస్తాను ఏ స్టేజ్లో ఏ ఏజ్లో ఉన్న వాళ్ళని. ఎందుకంటే మన ఇండియాలో మనం అది రాయడం తప్పు కాదు. బికాజ్ వీ కెన్ సేవ్ సమ్వన్ అర్లీగా డిటెక్ట్ చేయడము మనకు చాలా ఇంపార్టెంట్. సో నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ఎవరైతే జాబ్ స్టార్ట్ చేస్తారో
వాళ్ళు ప్రతి ఇయర్ ఒక హెల్త్ చెకప్ చేయించుకుంటే, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకుంటే, ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. యాక్చువల్లీ మన ఇండియాలో 25% ఆఫ్ పీపుల్ ఓన్లీ హెల్త్ చెకప్ చేసుకుంటారు. వాళ్ళకి అవగాహన కూడా ఉంది, అంతేవరకే అవగాహన ఉంది దట్ ప్రివెన్షన్ గురించి. ప్రస్తుతం మన ఇండియాలో మనం మెడికల్ కేర్ అంతా మన డబ్బే యూజ్ చేసుకొని మనం ఖర్చు పెడుతున్నాము. అంత మనకు నేషనల్ లెవెల్లో ఫ్రీగా లేదు కాబట్టి మనకు జబ్బులు రాకుండా చూసుకోవాలంటే బెస్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకోవడము. అర్లీగా డయాబెటీస్ డిటెక్ట్ చేస్తే, ఒకవేళ మీకు ప్రీ డయాబెటీస్ ఉందనుకోండి, మీరు వెయిట్ కంట్రోల్ చేసుకొని వెయిట్ లాస్ తోటి డయాబెటిక్ డైట్ ఫాలో అవుతే మీరు షుగర్ ఒక 10-15 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా మీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అది మీరు పాటించలేదనుకోండి, మీకు లేట్ స్టేజ్లో మీరు కరికాళ్ళ మంటలతోటి కళ్ళు హార్ట్ అటాక్ తోటి అప్పుడు మీకు షుగర్ ఉందని తెలుసుకున్నారనుకోండి, అది చాలా లేట్ స్టేజ్. సో నేను అడ్వైస్ చేసేది ఏంటంటే, షుగర్ని మన ఇండియాలో తగ్గించాలంటే ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాల్సింది. అది చిన్న పెద్ద కాదు, పిల్లల స్కూల్లో నుంచి స్టార్ట్ అవ్వాలా. హీటింగ్ హ్యాబిట్స్ మారాలా. ఎప్పుడైనా కానీ మనకు చీట్ డేస్ పెట్టుకోవచ్చు, మనకు నచ్చిన ఆహారం ఎప్పుడైనా తినొచ్చు, కానీ ప్రతిరోజు మనము హై కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయకుండా ఒకటే చోట కూర్చోవడం ఇవన్నీ చేసినప్పుడు మనము ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ షుగర్ ప్రివెన్షన్లో. అండ్ ఇది లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేస్తే మనకు షుగర్ లేట్ స్టేజ్లో 60-70s షుగర్ రావడం వేరు, ఎర్లీ 20s రావడం వేరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం. మనకు ఆడవాళ్ళు ఇప్పుడు ముందులాగా లేరు కదా, అందరూ ఈక్వల్గా వర్క్ చేస్తున్నారు, అదే స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకు కూడా మనకు అంత హెల్ప్ లేదు, బికాజ్ ఇట్స్ సింగిల్ ఫ్యామిలీస్, దేర్ ఈస్ నో జాయింట్ ఫ్యామిలీస్ టు హెల్ప్ దెమ్. అందుకని స్ట్రెస్ లెవెల్స్ ఇంటా బయట స్ట్రెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా హెల్త్ చాలా పట్టించుకోవడం లేదు. బయట పిజ్జాలు బర్గర్స్ ఇవన్నీ ఈజీగా జంక్ ఫుడ్, అంటే వర్క్ స్ట్రెస్, వర్క్ వచ్చిన తర్వాత కూడా స్ట్రెయిన్ అవ్వడం ఎందుకని జనరల్ గా బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ అయిపోయింది. సో మన ఆహార అలవాట్లు చాలా డిఫరెంట్గా అయిపోయినాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఇది మెయిన్గా లైఫ్ స్టైల్ డిజార్డర్ డయాబెటీస్. సో లైఫ్ స్టైల్ డిజార్డర్ ఉన్నప్పుడు సింపుల్ ఏంటంటే, మనం నార్మల్గా మన ఇంట్లో వంట చేసుకొని మనం తింటే మనం తినేది ఏంటో తెలుసు. బయట తిన్నామంటే వాళ్ళు చేసేది ఎంత న్యూట్రిషన్ ఉందో కూడా మనకు తెలియదు. ఎక్సర్సైజ్ అనేది రోజు పొద్దున్నే లేయాలా, హాఫ్ అన్ అవర్ చేయాలా అంటే కాదు. అలా వీలు కానప్పుడు మీరు 10 minutes or 15 minutes 3 slotsలో చేసుకోవచ్చు. అంటే ఒకటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్. వాకింగ్, యోగా నేను అడ్వైస్ చేస్తాను. ఎందుకంటే వాకింగ్ ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. యోగా అనేది మనకు వర్షం పడినా చేయొచ్చు, ఇంట్లో చలి ఉన్నా చేయొచ్చు, మనకి ఏం గ్యాడ్జెట్స్ అవసరం లేదు. ఎక్సర్సైజ్ అనగానే జిమ్ జాయిన్ అవ్వాలా అంటారు, అవసరం లేదు. యోగా వాకింగ్ అనేది ప్రతి ఒక్కరూ లైఫ్ లాంగ్ చేసుకోగలుగుతారు. And they have proven that we can control diabetes and prevent diabetes also. వీటిలలో వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో జస్ట్ 2 things మాడిఫై చేస్తే మన ఇండియాలో డయాబెటీస్ కంట్రోల్ చేయొచ్చు. ఒకటేమో ఈటింగ్ హ్యాబిట్స్, ఇంకోటేమో డైలీ ఎక్సర్సైజ్. ఇవి రెండు చేయించుకొని ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేసుకుంటే అర్లీగా డిటెక్ట్ చేస్తాము, కాంప్లికేషన్స్ రాకుండా చేయవచ్చు, డయాబెటీస్ని ప్రివెంట్ చేయొచ్చు, మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో మ్యామ్, ఇప్పుడు మనం డయాబెటిక్ డైట్ అని అన్నాం కదా, సో దాంట్లో మనం ఏది ఇన్క్లూడ్ చేసుకుంటే బెటర్, ఏది ఎక్స్క్లూడ్ చేస్తే బెటర్? చెప్పాను కదా ఇంతకుముందు, మనము ఇప్పుడు జంక్ ఫుడ్ నోను, పిల్లలకు కూడా అంతే, వాళ్ళకి చిప్స్ ఇవన్నీ ఇవ్వడము చాలా వరకు ఆపేయడం మంచిది. ఎందుకంటే మన ఇండియన్ డైట్ యాక్చువల్లీ డయాబెటిక్ డైట్. మన థాలీస్ అని మనం ఏదైతే చూస్తామో మన దాంట్లో ఏముంటుంది, ఒక చిన్న కప్లో రైస్ ఇస్తారు, 2 పుల్కాలు ఇస్తారు, అన్ని మిగతావన్నీ వెజిటబుల్స్ ఉంటాయి. వెజిటబుల్స్ అన్ని 0 calories. అవి మన తినే ఒక చిన్న కప్పు రైస్ సరిపోతుంది మనకి. మన తినే కప్పు రైస్ ఎక్కువ కూరగాయలతో కలుపుకుంది అంటే ఇట్ గివ్స్ యూ ద సేమ్ సెటైటీ. అంటే మనకు ఆకలి అనేది కంట్రోల్ అయిపోతుంది. అది మనం అలా తిన్నామంటే ఆకలి కంట్రోల్ అవుతుంది, క్యాలరీస్ ఎక్కువ ఉండవు,
కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉంటుంది. మన బీన్స్ ఇవన్నిట్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. పప్పులు, మన లెగ్యూమ్స్, పప్పులు ప్లాంట్ బేస్డ్ డైట్ అంటారు. ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే వెజిటబుల్స్, మన పప్పు దినుసులు, మన మిల్లెట్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కూడా ప్రివెన్షన్ అవుతుంది. డయాబెటీసే కాదు, క్యాన్సర్ ప్రివెన్షన్ అనమాట. నాన్ వెజ్ ఎక్కువ తిన్నప్పుడు, ఎక్కువ ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తిన్నప్పుడు ఇవన్నిట్లో కార్సినోజన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో న్యాచురల్లీ మనం తినే ట్రెడిషనల్ ఇండియన్ డైట్, మన స్పైసెస్ కానీ ఇవన్నీ కూడా క్యాన్సర్ ప్రివెన్షన్, డయాబెటీస్ కంట్రోల్ చేస్తాయి. ఇప్పుడు సినమన్ అన్నారు, ఇవన్నీ కూడా డయాబెటిక్ వాళ్ళు తీసుకోవాలి అట్లా అంతా చెప్తున్నారు. ఇవన్నీ మనకు తెలిసినవే. ఇవన్నీ మనకు మన పూర్వీకులు ఇట్లానే తినేవాళ్ళు. చాలా తక్కువ రైస్, అది కూడా అన్పాలిష్డ్ రైస్ తీసుకునేవాళ్ళు అట్లా అన్నమాట. సో మిల్లెట్స్ కూడా బాగా చాలా యూస్ఫుల్. మిల్లెట్స్ మనకు షుగర్ స్లోగా రిలీజ్ చేస్తుంది. అదే బ్రౌన్ రైస్ అయినా కానీ అన్పాలిష్డ్ రైస్ కూడా స్లోగా రిలీజ్ అవుతుంది. సో మన ట్రెడిషనల్ ఇండియన్ డైట్ ఫాలో అవుతే అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది డయాబెటీస్ నుంచి. ఎక్కువ కూరగాయలు తినడము, ఎక్కువ సీజనల్ ఫ్రూట్స్ తినడము, ఇవన్నీ చేస్తే షుగర్ లెవెల్స్ తక్కువవుతుంది. ఎందుకంటే ఫ్రూట్స్లో ఉండే షుగరు న్యాచురల్ షుగర్, హై షుగర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అవాయిడ్ చేయాలా, కానీ షుగర్ లేని వాళ్ళు, షుగర్ మితంగా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రూట్స్. సో వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఒకటే పూట రైస్ తినడము, నైట్ టైము చాలా సింపుల్ డిన్నర్ చేయడము, బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువ తీసుకోవడము, అలా చేస్తే మనకు, అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే కూడా ఈ షుగర్ అనేది మనము కంట్రోల్ చేయగలుగుతాం. ఆడవాళ్ళు కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ హెల్త్ చెకప్ చేసుకుంటే వాళ్ళ బాడీ వెయిట్ కంట్రోల్ చేసుకొని వాళ్ళు మంచి డైట్, ఎక్సర్సైజ్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఫ్యూచర్ మన జనరేషన్ కూడా బాగుంటుంది. మెయిన్గా మనకు ఫ్యూచర్లో డయాబెటీస్ నెక్స్ట్ జనరేషన్లో తగ్గాలంటే ఈ జనరేషన్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఆడవాళ్ళ ఆరోగ్యము చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఎవరైనా కానీ ఎలా ఉండాలని దానికోసము వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు. అప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా మనం డయాబెటీస్ ప్రివెంట్ చేయొచ్చు అండ్ కంట్రోల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కటి మాటలు చెప్పారు. సో చూస్తున్నాం కదా, అంటే ఈ మధ్య కాలంలో మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్ల, లేకపోతే మనం వర్క్ స్ట్రెస్ వల్ల మనకేంటి అని అంటే మనం ఏం ఫుడ్ తింటున్నాం, ఎన్ని క్యాలరీస్ ఉంటున్నాయి, దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటున్నాయి అన్నది కూడా చూసుకోకుండా మనం ఎక్కువ శాతంగా అవుట్ సైడ్ ఫుడ్ లేకపోతే ఆన్లైన్ ఫుడ్కి మనం ఎక్కువగా అలవాటు పడుతున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లలో మనకి తెలియకుండానే మనం ఎక్సెస్ ఆఫ్ షుగర్స్ తీసుకోవడం వల్ల మనకి చిన్న ఏజ్లోనే ఒబేసిటీ, అదేవిధంగా షుగర్ అనేది కూడా వస్తూ ఉంటుంది. సో మనం కంటిన్యూస్గా మన డైలీ లైఫ్లో మనం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ కానీ లేకపోతే డయాబెటిక్ డైట్ అని ఫాలో అవుతే, అదేవిధంగా దాంతోపాటు ఎక్సర్సైజెస్ అనేవి కూడా ఫాలో అయితే మన హెల్త్ అనేది డయాబెటీస్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం ఒక డయాబెటిక్ ఫ్రీ లైఫ్ని అయితే ఇవ్వగలుగుతామని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు.